ఏ ముసల్దానా తోటి దారి కట్టు పెట్టావే తీసేయి. నా వల్ల కాదయ్యా. ఏ శక్తి లేదా? శక్తి ఉంది, శివుడు ఉన్నాడు, అది తెలుసుకునే శక్తి కొంతమంది మూర్ఖులకి లేదు. ఏం బాబు, నీకు బలం ఉంది కదా, అది తీసి పక్కన పెట్టచ్చుగా. నీకు బాగా పొగరబట్టిందే, నా గురించి నీకు తెలియదు. ఇప్పుడు చూడు. వెదురు కర్రని ఎత్తడానికి నీకు బలం లేదు, నీకెందుకురా ఇంత తల పొగరు? ఆ బిడ్డను కాపాడడానికి పోలేరమ్మే వచ్చిందా? అమ్మవారిని ఎదుర్కోవాలంటే అసుర జ్వాలాశక్తి యాగం చెయ్యాలి. 40 పౌర్ణముల పూజ చేస్తాను, నా శక్తి ఏమిటో నిరూపిస్తాను. అందరూ వచ్చారు. ఇంతకీ బర్త్డే బేబీ ఎక్కడండి? ఇప్పుడు వచ్చేస్తుంది. ఒకే కూతురు కదా, బర్త్డేకి చాలా డ్రెస్సులు కొన్నాను. నేను సెలెక్ట్ చేసి వేస్తానంటే ఒప్పుకోలేదు, దాని డ్రెస్ అదే వేసుకుంటానని వెళ్ళింది. అదిగో పాప వచ్చేసింది. సత్య, ఏమిటిది? వేపాకులమ్మా. ఎవరే నీకు ఇవన్నీ కట్టింది? నేనే కట్టుకున్నాను, నాకు నచ్చిన డ్రెస్ ఇదేనమ్మా. సత్య, ఏంటమ్మా ఇది? బర్త్డే నాడు ఈ డ్రెస్ వేసుకున్నావు, ఇది తీసేసి వేరే డ్రెస్ వేసుకున్నా. నేను తీసేను. అందరూ వచ్చేసారు, ఇప్పుడు ఇలా నిన్ను. ఏంటిది? చిన్నపిల్ల కదా, ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుందని మేనేజ్ చేద్దాంలే. సత్య రామా, అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, కేక్ కట్ చేద్దాం. ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నా అంతే. కేక్ కట్ చేద్దామా? ఇది శ్రావణ మాసం, కేకులవి కట్ చేయకూడదు. అందరికి ఇవ్వడానికి వేరే ఐటెం ఉంది. రంగప్ప, అది తీసుకురా. ఏంటయ్యా ఇది? ఎందుకయ్యా ఇది? పాప ఈ రోజు అంబలి చేయమంది. సత్య, అమ్మా, వేపాకుని మించిన మందు లేదు, అంబల్ని మించిన విందు లేదు. అమ్మా, మొదటంబలి నీకే, ఇలా రా. ఈ రోజు శ్రావణ శుక్రవారం, నీ పుట్టినరోజున నాకిష్టమైన విందు. ఇదిగో అమ్మా. తీసుకోమ్మా. సత్య, ఎవరమ్మా ఈమె? అమ్మా, టీచర్ అమ్మా. అమ్మా, అంబలి తాగిన నోటితో నా కోసం ఒక పాట పాడవా? సత్య, నీకోసం నేను ఏం కావాలన్నా చేస్తానమ్మా. మొదలెట్టావా అమ్మవారి పురాణం? దయచేసి నేను చెప్పేది వినండి. ఆ రోజు బొమ్మగా చూశాను, ఈ రోజు నిజంగా చూశాను. టీచర్లా వచ్చింది ఎవరో కాదు, ఆ అమ్మవారే. ఏంటి నువ్వు యాక్షన్ రీప్లేలా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు? అయ్యో, ఆవిడ పాడిన పాటలో ఇంకొక అర్థం ఉంది, మీరు గమనించలేదా? ఆ పాటకి ప్రతిపదార్థం, టీకా, తాత్పర్యం అన్ని వెతకు. ఇలా చూడు, ఆవిడ స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్ అంతే. లేదండి, నేను చెప్పేది. ఏం చెప్పకు, పాప ఒంటరిగా ఉంది, వెళ్ళి చూసుకుంటావా? అది ఆపలే. ఏమే, అది పాడించాలని మళ్ళీ నువ్వు మొదలెట్టావా? పాట నిజంగా చాలా బాగుంది కదమ్మా. పాట బాగుంది, బర్త్డేలో నువ్వు ఆడిన ఆట బాగుంది. ఏమే, వేపాకు, అంబలి ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారో? అమ్మా, టీచర్ అమ్మా. అనుకున్నా అది నిన్ను మార్చుంటుందని. మార్చడం తప్పు కాదమ్మా, ఏ మార్చడమే తప్పు.
నాకే పాఠాలు చెప్తున్నావా? అవునులే, టీచర్తో తిరుగుతున్నావుగా. స్కూల్లో టీచరే అంబలి తాగడం నేర్పించింది. ఆ బళ్ళో అంబలిస్తున్నారా? ఆ బడి అంబలి చిన్న తేడాతో అర్థమే మారిపోయింది కదమ్మా. అమ్మోరికి సొంతం, అమ్మకి సొంతం. అమ్మోరు అమ్మ ఒకే ఒక అక్షరం. ఏమండి, ఒక్క అక్షరం. ఆ ఒక్క అక్షరంతో నా తలరాత్రి మారిపోయింది. ఏంటమ్మా, పాత జ్ఞాపకమా? నోరు మీవే టక్కులాడి. టక్కులాడి నేనా నువ్వా? చాలా రోజుల తర్వాత వచ్చావు. ఈ పాలు తాగు. భయపడకు. ఇది ఆరాధించే వాళ్ళకి నాగుపాము, దుర్మార్గులకి విషపాము. అలాగా? నాగరాజా ఇంటికొచ్చాడు. నాగరాజా, పాలు తాగు. తల్లి, నీ కోసం పక్కేసించాను, వచ్చి పడుకో తల్లి. తల్లి, పక్క రెడీ, నువ్వు పడుకోవచ్చు. నాగరాజా, నేను వస్తాను, నువ్వు అక్కడే పడుకో. మనకి నేలే పక్క, చెయ్యే దిండు. అమ్మయ్యా, అమ్మా తల్లి. చూసావా, తన సుఖం ఏమాత్రం చూసుకోకుండా అన్ని మనకి ఇచ్చేసి నేల మీద పడుకున్నాడు. విష్ణుమూర్తికి మాత్రమే పాన్పుగా ఉంటావా? ఇలాంటి అమాయక భక్తులకి పాన్పుగా ఉండలేవా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఏంటిది? దూది పక్కకు బదులు పావు పక్క. తల్లి, నీ విషయం నాకు అర్థమైపోయింది. నువ్వు తలుచుకుంటే ఏమని చేయగలవు. ఆహా, అమ్మా, నువ్వెక్కడున్నావమ్మా? అమ్మా. సత్య, నేనెక్కడున్నాను? అమ్మా. సత్య, అమ్మా. అమ్మా. సత్య, హై, నువ్విక్కడున్నావా? అమ్మా, నువ్వెక్కడికెళ్ళావు? అమ్మా. 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 ఇక్కడున్నానమ్మా. ఏంటమ్మా నువ్వు దూళ్ళల్లోనూ ఉన్నావు, దుమ్ములోనూ ఉన్నావు. అమ్మ లేని చోటు ఏదమ్మా? సరే, నిన్ను వెతికి నేను టైర్డ్ అయిపోయాను. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. సత్య, ఎందుకు ఇటువైపు కాళ్ళు పెట్టి పడుకున్నావు? ఏ, పడుకోకూడదా? అమ్మవారు ఇటువైపు ఉంది కదా, అమ్మవారు ఉన్న వైపు కాళ్ళు పెట్టి పడుకోవచ్చా? అమ్మవారు లేని చోటు ఏదమ్మా? పసిదానివైన పరమార్థాన్ని 10 మందికి అర్థమయ్యేలా చెప్పావు.